This video is purely for educational purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. ITD Cementation India Limited chart చూసినట్లయితే డే క్యాండిల్లో ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 490 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మనం ఇక్కడ చార్ట్ చూసినట్లయితే కంటిన్యూస్గా అప్వర్డ్ మూమెంట్ అనేది మనము చూస్తున్నాము. ఐటీడీ సిమెంటేషన్ లిమిటెడ్లో ప్రజెంట్గా చూసినట్లయితే ఛానల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ రెండు ట్రెండ్ లైన్స్ మనం చూస్తున్నాము. ట్రెండ్ లైన్స్ చూసినట్లయితే ఎబో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 టైమ్స్ మనకు రెసిస్టెన్స్ని టచ్ చేసి స్టాక్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. సపోర్ట్స్ని బేస్ చేసుకొని బిలో ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ 4th టైం మనకు సపోర్ట్ అనేది ప్రజెంట్గా తీసుకొని స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. అక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది మనం గమనించవచ్చు. మనము ఇక్కడ స్టాప్ లాస్ అనేది బిలో దిస్ ట్రెండ్ లైన్ అనేది తీసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్గా మనము అబ్జర్వ్ చేసినట్లయితే స్టాప్ లాస్ అనేది 465 రూపీస్ స్టాప్ లాస్గా తీసుకొని ట్రేడ్ చేయవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము ట్రెండ్ లైన్ అనేది బిలో ట్రెండ్ లైన్ స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేయవచ్చు. అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 465 రూపీస్లో స్టాప్ లాస్ అనేది తీసుకొని ట్రేడ్ చేయడం జరుగుతుంది. గమనించినట్లయితే కంటిన్యూస్గా స్టాక్ అనేది ఎబో ట్రెండ్ లైన్ టచ్ చేయడం పాసిబుల్గా మనకు ఇక్కడ చూడవచ్చు. కంటిన్యూస్గా ఒక రేంజ్ బౌండ్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మూమెంట్ ఉండే అవకాశం మనకు కనబడుతుంది ఈ స్టాక్లో చూసినట్లయితే. అదేవిధంగా ఫండమెంటల్ చూసినట్లయితే కూడా స్టాక్ అనేది మంచిగానే ఉన్నది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ ఈ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ డిజైన్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. మార్కెట్ క్యాపిటల్ చూసినట్లయితే 8,424 crores, స్టాక్ పి 26.2, ఆర్ఓసి 27.1%, ఆర్ఓఈ 19.8%. అదేవిధంగా ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 46.6%, డెప్ట్ టు ఈక్విటీ 0.6. అదేవిధంగా ప్రెడ్జ్డ్ పర్సంటేజ్ ఏం లేదు, 0%. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే మనకు సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా ఎవ్రీ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్ క్వార్టర్ చూసినట్లయితే 2,381 crores జూన్ క్వార్టర్లో కంపేర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్తో బెటర్గానే చూస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ చూసినట్లయితే 1,833 crores, ప్రజెంట్గా 2,381 crores మంచి గ్రోత్ చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా కంటిన్యూస్గా ఎవ్రీ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాము. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా స్టార్టింగ్ 18 crores ఉండేది, కంటిన్యూస్గా చూసినట్లయితే మనకు ప్రజెంట్గా 100 crores నెట్ ప్రాఫిట్ చూడవచ్చు. ప్రీవియస్ క్వార్టర్ గమనించినట్లయితే 90 crores ఇంప్రూవ్మెంట్ అనేది మనము బాగా చూస్తున్నాము నెట్ ప్రాఫిట్లో కూడా. అదేవిధంగా మనము రిజర్వ్స్ చూసినట్లయితే 1,477 crores రిజర్వ్స్ ఉన్నాయి. బారోయింగ్స్ చూసినట్లయితే 889, డెప్ట్ టు ఈక్విటీ కూడా మనకు 0.6%గా చూస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనం రిజల్ట్స్ చూసినట్లయితే సేల్స్ చూసినట్లయితే కూడా సేల్స్ అనేది కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. ప్రజెంట్గా క్వార్టర్లో 8,267 కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్ మంచి గ్రోత్ చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చూసినట్లయితే ప్రజెంట్గా 805 crores అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా చూసినట్లయితే ప్రజెంట్గా 322 crores నెట్ ప్రాఫిట్ ఉంది. కంటిన్యూస్గా గ్రోత్ చూస్తున్నాము. ఇది ఫండమెంటల్గా మంచి కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.